మంచిర్యాల జిల్లా మందమరిలోని టామ్కమ్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. జర్మన్ భాషలో శిక్షణ పొందుతున్న 75 మంది అభ్యర్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధిస్తే విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏడాదికి 25 లక్షల వరకు వేతనం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ అభ్యర్థులు భాషను త్వరగా నేర్చుకొని అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విదేశీ ఉపాధి కోసం తొలి శిక్షణ బ్యాచ్ మందమరి నుంచి ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. సింగరేణి గనుల అభివృద్ధి అంశంపై మంత్రి వివరాలు వెల్లడించారు. Vielen Dank für Ihre Aufmerksamkeit. Ich danke dem Minister Vivek Venkateswamy für diese Gelegenheit. Dankeschön, Herr Lehrer und Eli. వాళ్ళకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము ఉద్యోగాల కోసం. అంటే మీరు 10 to 9 ఉండాలి ఇక్కడ, అట్లా మనం ట్రైన్ చేసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవాలి. రెస్పెక్ట్ కదా, చాలా ఆల్ ద బెస్ట్. ఇంకా మీకు డిస్టర్బ్ చేయదు, మంచిగా చదువుకోండి, మళ్ళీ వస్తారా నెక్స్ట్. థ్యాంక్ యూ. శక్తి పోర్ట్ఫోలియో ఈ టామ్కామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు బయట కల్పించాలి, వీళ్ళందరికీ మంచిగా లాంగ్వేజ్ ట్రైనింగ్ చెప్పాలని చెప్పి మందమరిలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం. ఇప్పుడు సుమారు 75 మంది జర్మన్ లాంగ్వేజ్ A1 లెవెల్ వరకు వారు నేర్చుకోవడం జరిగింది. A2, B1, B2 ఇవన్నీ B2 లెవెల్ వరకు వచ్చే వరకు ఇంకొక 3-4 మంత్స్ వస్తుంది. వీళ్ళు B2 లెవెల్కి వచ్చిన తర్వాత వీళ్ళకు రెడీమేడ్ ఉద్యోగాలు ఉన్నాయి. జర్మనీ 25 లక్షల జీతంతో వీళ్ళకు జర్మనీ పోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ పకడ్బందీగా GM సింగరేణి సంస్థ కూడా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళకు నేర్చుకోవడానికి. ఈ బ్యాచ్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్, ఇదే నిరంతరం ఈ బ్యాచ్ కంటిన్యూ చేస్తాము. మందమరిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ అవకాశం కల్పించి వీళ్ళకి జర్మనీ వెళ్ళేలాగా చేసేది ఉంది. ఎందుకంటే జర్మనీలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వారికి జర్మన్ లాంగ్వేజ్ వచ్చిందో మేము వారికి మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ చెప్పిస్తున్నారు మా టామ్కామ్ ద్వారా, ఆ ట్రైనరు మా టామ్కామ్ సంస్థ ద్వారా ఆఫీసర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు GM గారితో, ఇంకా ట్రైనర్తో. సో ఈ ప్రోగ్రాము కొనసాగించి ఇక్కడ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మనకు ఆల్రెడీ 1 బ్లాక్ వచ్చింది కదా, RKOC ఆల్రెడీ వచ్చింది. దీన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేది అవసరం ఉంది. మనం DFO గారితో కూడా మాట్లాడినప్పుడు వారు ఇంకొక 10 రోజులలో ఫైల్ ఢిల్లీకి పంపిస్తారు. వాళ్ళు హెడ్ ఆఫీస్ పంపించి ఢిల్లీకి పంపిస్తారు. మొన్న నేను MP గారు వంశీకృష్ణ గారు మేము భూపేందర్ యాదవ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్తో కూడా కలిసినాము. చెప్పినాము వారికి ఇట్లా RK5 ప్రపోజల్ వస్తుంది మీ దగ్గర, తొందరగా మీరు క్లియర్ చేయాలని చెప్తే వారు తక్షణమే చెప్పినారు. కభీ భీ హమ్ లోగ్ సాథ్ దేంగే, ఆప్కే సాథ్ హమ్ క్లియర్ కరేంగే అని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే ఈ క్లియరెన్స్ రాబోతుంది. వాటి మీద సింపుల్ కిషన్ రెడ్డి గారితో కలిసినప్పుడు కూడా నేను అడిగినాను, మీరు తాడిచెల్ల మైన్స్ నామినేషన్ బేసిస్ మీద మొదలు ఇవ్వచ్చు కదా, బాగుండేది సింగరేణికి అని చెప్పి అడిగినప్పుడు వారు ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరైతే వేలంలో పాల్గొంటారో
ఆ స్టేట్స్కి మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. మీరు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు వేలంలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఆ రోజులలో నేను ముఖ్యమంత్రిగా నచ్చజెప్పి, లేదు మనం పాల్గొనాలి, టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకించి కొత్త గనులు రాకుండా, కొత్త ఉద్యోగాలు రాకుండా ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు నాకు చేస్తారో మనము ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మనం వేలంలో పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థకు వచ్చింది ఈ గని. ఇక మీరు ఇప్పుడు చెప్పిన ఈ KK6 ఇంకా శ్రావణ్ మైన్స్ కూడా, శ్రావణపల్లి మైన్స్ కూడా దాంట్లో టెండర్లో వచ్చినప్పుడు మళ్ళీ పాల్గొని ఈ మైన్స్ కూడా తీసుకొని సింగరేణి సంస్థ ద్వారా మనము